హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషీస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సగం సొరకాయ ముక్కని వాడానండి పచ్చడి కోసం. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరకాయ టమాటాలు మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సొరకాయ ముక్కల్ని, టమాటా ముక్కలని కూడా వేసుకొని సరిపడంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసింది ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఉప్పు కోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకులను కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా చిటికెడంత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఫ్రై చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అంతేనండి, వేడి అన్నంలోకి ఈ సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.